మన ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే నీవు స్తుతుల మూలమున ఒక దుర్గమును స్థాపించి ఉన్నావని ఉన్నది. దేవుడు దేని మూలంగా ఒక పని చేస్తాడు అంటే స్తుతుల మూలమున. ఒక వ్యక్తిని దేని మూలంగా అతన్ని అభివృద్ధి పరుస్తాడు అంటే స్తుతుల మూలమున. చాలామంది మా భవిష్యత్తు ఎలా ఉంటుందో చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నామని బాధపడుతూ ఉంటారు. విశ్వాసులారా, మీరు స్తుతించే స్తుతుల మూలంగా దేవుడు మీ భవిష్యత్తును ఆశీర్వదిస్తాడు. కొద్దిగా స్తుతించినచో కొద్ది ఆశీర్వాదమును అనుభవింపగలరు. ఎక్కువ స్తుతించినచో ఎక్కువగా ఆశీర్వాదము భవిష్యత్తులో మీకు కలుగుతుంది. కారణము, స్తుతుల మూలంగా దేవుడు ఒక పని చేస్తాడనే విషయము గుర్తుంచుకొనండి. ఒకసారి యేసు దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వచ్చి స్వస్థత పొందినప్పుడు, స్వస్థత పొందిన వారిలో ఒక్కడే వచ్చి ఆయన పాదాల యొద్ద సాగిలిపడినప్పుడు యేసు అంటున్న మాటలను గమనించినచో 10 మంది శుద్ధులైరి కారా? ఆ 90 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుణ్ణి మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడని అగపడలేదా అని చెప్పినాడు. అయ్యో, యేసు ఎంత బాధతో ఈ మాట అని ఉంటాడో ఒకసారి ఆలోచించండి. దేవునిని సంతోషపరచాలి అనేవారు ఎంత క్లిష్టమైన పరిస్థితి అయినా ఆయనకి ఇలివిచ్చి ఆరాధించేవారు. ఈ రోజుల్లో అనేక మందిగా ఉన్నట్లుగా నేను కనుగొన్నాను. అందుకు దేవునికే స్తోత్రము. దేవుడు మిగిలిన వారు ఎక్కడా అని అన్నాడు. అంటే వారు కూడా మహిమపరచాలని దేవుడు కోరిక. దేవుని కోరిక తీర్చలేని వ్యక్తి విశ్వాసులుగా ఉండుట చాలా బాధాకరం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ఆయన ప్రసన్నతను మనం పొందుటకు ఆయనకు స్తుతులు చెల్లిస్తూ ఆయన యొక్క ప్రసన్నతను మనం పొందుకుందామా? ఉన్నత స్థలముల్లో నివసించువాడువు నీకు స్తోత్రములు, ఉన్నత దుర్గమైన వాడువు నీకు స్తోత్రములు, ఉన్నత స్థలములపై ఎక్కించువాడువు నీకు స్తోత్రములు, ఉన్నతమైన తలంపులు కలవాడువు నీకు స్తోత్రములు, ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు కృపను విస్తరింప చెయ్యువాడువు నీకు స్తోత్రములు, ఉద్యానవనమును కీర్తించువాడువు నీకు స్తోత్రములు, ఉల్లాసముతో నింపువాడువు నీకు స్తోత్రములు, ఉద్యానవనములో పెంచువాడువు నీకు స్తోత్రములు, ఉల్లాస వస్త్రము నిచ్చువాడువు నీకు స్తోత్రములు, ఉరులు కురిపించువాడువు నీకు స్తోత్రములు, ఉపమానముతో బోధించువాడు నీకు స్తోత్రములు, ఉపదేశమును వానవలే కురిపించువాడు నీకు స్తోత్రములు, ఉగ్రత దినమును రప్పించువాడువు నీకు స్తోత్రములు, ఉగ్రత దినము నుండి రక్షించువాడువు నీకు స్తోత్రములు, ఉదక స్నానము చేయించువాడువు నీకు స్తోత్రములు, ఉదయము నుండి సాయంకాలము వరకు స్తుతింపదగినవాడువు నీకు స్తోత్రములు, ఊరిని తెంపువాడువు నీకు స్తోత్రములు, ఊరు నుండి రక్షించువాడువు నీకు స్తోత్రములు, ఉమ్మియు వారికి మోము దాచినవాడువు నీకు స్తోత్రములు, ఉదయించిన ఎలుగువు నీకు స్తోత్రములు, ఉభయలనేకములు చేసిన వాడువు నీకు స్తోత్రములు, ఉత్తర దిక్కున పట్నము కలవాడువు నీకు స్తోత్రములు, ఉజ్జయా మీదకు ఉగ్రతను రప్పించువాడువు నీకు స్తోత్రములు, ఉప్పుకు సారము కలిగించువాడువు నీకు స్తోత్రములు, ఉప్పు నీటిని మంచి నీటిగా మార్చువాడువు నీకు స్తోత్రములు, ఉన్నత స్థలముల నుండి చెయ్యి చాచినవాడువు నీకు స్తోత్రములు, ఉత్తరమేమియు చెప్పక ఊరకుండిన వాడువు నీకు స్తోత్రములు, ఉన్నతమైన న్యాయవిధిని కలిగిన వాడువు నీకు స్తోత్రములు, ఉభయలకు ఎలుగిచ్చువాడువు నీకు స్తోత్రములు, ఉరుము దాగుచోటులో నుండి ఉత్తరమిచ్చువాడువు నీకు స్తోత్రములు, ఉబుకుచుండు ఓటవలే చెయ్యవాడువు నీకు స్తోత్రములు, ఉద్ధరించు నామము కలవాడువు నీకు స్తోత్రములు, ఉత్తమమైన కృప గలవాడువు నీకు స్తోత్రములు, ఉల్లాసముతో హృదయములు నింపువాడువు నీకు స్తోత్రములు, ఉపద్రవములన్నిటినీ పోగొట్టి రక్షించు దేవుడవు నీకు స్తోత్రములు, ఉపద్రవములో నుండి విడిపించిన యెహోవా మీకు స్తోత్రములు, ఉగ్రతని ఏమాత్రమును రేపుకొనక పలుమారు కోపము అణుచుకున్నవాడువు నీకు స్తోత్రములు, ఉన్నత స్థలముల్లో సమాధానము కలుగు చెయ్యువాడువు నీకు స్తోత్రములు, ఉగ్రతని నెరవేర్చి తన కోపాగ్నిని కుమ్మరించువాడువు నీకు స్తోత్రములు, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయగల శక్తిగల దేవుడవు మీకు స్తోత్రములు, ఊరేగించువాడువు నీకు స్తోత్రములు, ఊపిరి నిచ్చుడువాడువు నీకు స్తోత్రములు, ఊపిరి చేత దుష్టిల్లి చంపువాడువు నీకు స్తోత్రములు, ఊడ్చి వెయ్యువాడువు నీకు స్తోత్రములు, ఓట అయినవాడువు నీకు స్తోత్రములు,
ఊపిరిని సమస్తమును దయచేయువాడువు నీకు స్తోత్రములు. ఓటలను ఉబక చెయ్యువాడువు నీకు స్తోత్రములు. ఊదాగడ్డిని ఎండ చెయ్యువాడువు నీకు స్తోత్రములు. ఊపిరి ఇడువగా ఆకాశ విశాలములకు అందము కలుగు చెయ్యువాడువు నీకు స్తోత్రములు. ఊపిరి చేత సర్వ సమూహములను సృష్టించిన వాడువు నీకు స్తోత్రములు. ఋతువుల్ని కలుగు చేసిన వాడువు నీకు స్తోత్రములు. ఋతువుల్ని తెలుపుటికే చంద్రుని నియమించిన వాడు, ఋతువుల్ని దయచేయువాడువు నీకు స్తోత్రములు. ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టించువాడువు నీకు స్తోత్రములు. ఎప్రాయిం యొక్క కీర్తి పక్షివలే ఎగిరిపోచేయువాడువు నీకు స్తోత్రములు. ఎడారిలో నదులు పారవేయువాడువు నీకు స్తోత్రములు. ఎడారిలో నదులు కలుగు చెయ్యువాడువు నీకు స్తోత్రములు. ఎర్ర సముద్రమును పాయిలుగా చెయ్యువాడువు నీకు స్తోత్రములు. ఎర్ర సముద్రమును గద్దించి ఆరిపోచేసిన వాడువు నీకు స్తోత్రములు. ఎక్కువగా శోధింపబడనీయని వాడువు నీకు స్తోత్రములు. ఎవ్వడను వెయ్యి లేకుండా తీయువాడువు నీకు స్తోత్రములు. ఎవ్వడను తీయి లేకుండా వెయ్యువాడువు నీకు స్తోత్రములు. ఎంతైనా నమ్మదగిన వాడువు నీకు స్తోత్రములు. ఎల్లప్పుడూ కోపించువాడువు కావు నీకు స్తోత్రములు. ఎత్తుకొనుచు రక్షించువాడా నీకు స్తోత్రములు. ఎత్తైన కోట నీకు స్తోత్రములు. ఎవడను తెలుసుకొనలేని మహత్తమైన కార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చెయ్యువాడు నీకు స్తోత్రములు. ఎత్తైన స్థలముని నిలుపువాడు నీకు స్తోత్రములు. ఎత్తుగా హెచ్చించువాడు నీకు స్తోత్రములు. ఎండిన నేలను నీటి ఓటలుగా చోటుగా మార్చిన దేవుడు నీకు స్తోత్రములు. ఎల్లప్పుడూ విద్యోషముతో ఊరేగించుచున్న దేవుడు నీకు స్తోత్రములు. ఎలియేజరు నీకు స్తోత్రములు. ఎక్కలేనంత ఎత్తైన కొండలెక్కించువాడు నీకు స్తోత్రములు. ఎల్లప్పుడూ యాజ్యమాడువాడు కాడు నీకు స్తోత్రములు. ఎర్ర సముద్రమును పాయలుగా చీల్చిన దేవుడు మీకు స్తోత్రములు. ఎన్నడను మాట తప్పనివాడు మీకు స్తోత్రములు. ఎల్లప్పుడూ కోపించని దేవుడు మీకు స్తోత్రములు. ఎప్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నరక నేర్పినవాడు నీకు స్తోత్రములు. ఎవని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలమిచ్చువాడు నీకు స్తోత్రములు. ఎవనని లక్ష్య పెట్టనివాడు మీకు స్తోత్రములు. ఎవనికి నీ దూరముగా ఉండువాడు కాడు మీకు స్తోత్రములు. ఎవనిని గద్దెంపక అందరికీ ధారాళముగా దయచేయువాడా నీకు స్తోత్రములు. ఎవనిని తిరస్కారము చెయ్యనివాడు మీకు స్తోత్రములు. ఎవడు వర్ణింపలేని పరక్రమ కార్యములు చేసినవాడు మీకు స్తోత్రములు. ఎవడను ప్రకటింపలేని కీర్తిని కలిగినవాడు మీకు స్తోత్రములు. ఎర్ర సముద్రము ఆరిపోవునట్లుగా గద్దించినవాడు మీకు స్తోత్రములు. ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలు చేసినవాడు మీకు స్తోత్రములు. ఎండిన నేలను నీటి ఊటల చోటుగా మార్చినవాడు మీకు స్తోత్రములు. ఎండిన నేలను నీటి బుగ్గగా మార్చువాడు మీకు స్తోత్రములు. ఎరుగునప్పటికీ బిరుదులు ఇచ్చువాడు నీకు స్తోత్రములు. ఎరుగకుండానప్పటికీ సిద్ధపరిచిన దేవుడు మీకు స్తోత్రములు. ఎడారి స్థలముల్లో నడిపించువాడు మీకు స్తోత్రములు. ఎండిన మొక్కవలే ఉండినవాడు మీకు స్తోత్రములు. ఎడారిలో గోతులు గల దేశములో నడిపించిన దేవుడు మీకు స్తోత్రములు. ఎండున చెట్టును వికసించినట్లు చెయ్యువాడువు మీకు స్తోత్రములు. ఎండు తెగులు చేతనో కాటుక చేతనో నాశనము చెయ్యువాడు మీకు స్తోత్రములు. ఎప్రాయిములకు సింహం వంటి వాడిగా ఉన్నవాడా మీకు స్తోత్రములు.